Hi, good evening viewers. How is the Jewish? How is the Jewish? What about today? Today is Monday and one more thing ఈరోజు విష్ యూ హ్యాపీ కృష్ణాష్టమి. కృష్ణాష్టమి ఈ రోజునే అద్భుతంగా జరుపుకుంటూ మీరు ఎందరో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారని నాకు తెలుసు. సో ఈరోజు కృష్ణాష్టమికి చాలామంది కృష్ణుడిని పూజిస్తారు. సో అదేవిధంగా ఈరోజు 56 వెరైటీలు స్వీట్స్కి సంబంధించింది తయారు చేస్తారు. అట్ ద సేమ్ టైం నైట్ 11 వరకు ఈయన యొక్క పూజ విధానం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నప్పుడు కూడా ఆయన్ని వెదురుతో తులసి దళంతో పూజ చేయించాలి. వెదురుతో ఫ్లూట్ ఒకటి తీసుకొని ఆయనకు సమర్పించాలి. ఈ విధంగా శ్రీకృష్ణుడు అనే అతను భగవంతుడు. ఆ భగవంతుడు ఏదైతే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ఎక్కడైతే అధర్మం పెంచిపోయి ఉంటుందో అప్పుడు ఆయన ఉద్భవిస్తాడు. అలానే ఆయన ద్వాపర యుగంలో వసుదేవులకు జన్మించాడు. సో ఆయన ఎంతో అద్భుతమైనటువంటి చిన్నప్పటి నుంచి అనేక లీలలు చేశారు. తల్లులకు ఎక్కువగా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లల్లాగా చేసేటటువంటి విధానాన్ని కృష్ణుడి మీద ఎంతో ఇదిగా ఉంటుంది. బట్ ఓవరాల్ మీద ఆయన చేసే లీలలు ప్రతి ఒక్కళ్ళకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. శ్రీకృష్ణ లీలామృతాన్ని మీరు దర్శించండి. తర్వాత ఆయన చెప్పిన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఏంటంటే, జాతస్య హి ధ్రువం మృత్యు మృతం జన్మ ముఖస్యతి తత్మార పరిహారవే సంసోచ్ సుమరతి. జన్మించిన వాడికి పుట్టుక తప్పదు, జన్మించిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మం తప్పదు. అనివార్యము ఈ విషయముల గురించి చింతించవలదన్నాడు. అంటే ఏంటంటే, మనం ఏదైతే కూడా మనం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు మాత్రం చావు పుట్టుకలు కామన్. సో దాని గురించి పెద్దగా చింతించద్దు. వేరే వాళ్ళు పోయినా కూడా ఎక్కువగా బాధపడద్దు. సరే, మనలో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉంటుందో వాళ్ళు కొద్దిగా ఉంటుంది కదా, ప్రేమ అభిమానాలు కొంతవరకు అయితే దాన్ని ప్రయోగించు. కానీ ఓవరాల్ మీద ఇది అశాశ్వతమైనది, ఓన్లీ శాశ్వతమైనది మోక్షం. అదే శ్రీకృష్ణుడు కూడా చెప్పింది, నా దగ్గరికి రా నీకు అన్నీ జరుగుతాయి, అన్నీ వదిలేసి నన్నే ప్రార్థించు, ఐ విల్ టేక్ కేర్ అబౌట్ యూ. కానీ అలా చేయడు. కోటిలో కొంతమంది మాత్రమే అలాంటి పనులు చేయగలుగుతారు, అందులో కూడా కొంతమంది బ్యాక్ అయిపోతారు. సో ఈ ఉన్నంత వరకు ఇవే శాశ్వతం అనుకుంటూ ఇదే ఆనందంగా ముందుకెళ్తారు. అయితే ఒకటి విషయం మాత్రం, కానీ ఇక్కడ ఉన్నంత వరకు మాత్రం మీరు ఉంటే పర్ఫెక్ట్గానే పోరాడండి. ఎందుకంటే బికాస్ ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలిగా. మీరు పోయిన తర్వాత మీ ఆస్తిపాస్తులు అందరూ ఇవ్వండి, ఎవరి ఒకళ్ళకు, మీ కొడుకులకు ఇవ్వండి, కూతుర్లకు ఇవ్వండి, మీ వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే అనాథ శరణాలయానికి రాసివ్వండి. ఏదైతే ఏముంది, బట్ ఉన్నంత వరకు అయితే హ్యాపీగా ఉండాలి. కాబట్టి మీరు ఈ విధంగా పోరాటండి. దానికి ఇన్స్పిరేషన్ అనేది ఇలాంటి పండగలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. సో నువ్వు ఎలాగైనా అధర్మాన్ని కాకుండా ధర్మానికి విధంగా ముందుకు సాగి ఈరోజు ఏదైతే మీకు పెండింగ్ వర్క్స్ ఉన్నాయో చేసుకోండి, దండం పెట్టుకోండి. విద్యార్థులు అయితే కనుక తనకు కావాల్సిన పెండింగ్ పాఠాలన్నీ ఈరోజు చేసుకొని కంప్లీట్ చేయండి. మళ్ళీ రేపటి నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి, స్కూల్స్ కానీ కాలేజెస్లో కానీ. సో వాటన్నిటిని మళ్ళీ మనం టేకప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితి వరకు మనకు హాలిడే లేవు. కాబట్టి మీరందరూ కూడా ఈ లోపల ఎంతో ఆనందంగా మళ్ళీ వర్క్ చేయాలి. సో రోజు మనకు సెలవులు వచ్చినా కూడా మన మైండ్ పనిచేయదు, స్తబ్దుగా ఉంటుంది. కాబట్టి వచ్చిన రోజును పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలి. రోజు కనుక ఉంటే కనుక నువ్వు అయిపోతావు. కాబట్టి అప్పుడప్పుడు ఉండాలి, అప్పుడప్పుడు ఒక సండే, అప్పుడప్పుడు ఒక పండగ, ఈ విధంగా ఉండాలి. మీకు మరీ ఇదిగా ఉండేది విజయదశమి రోజున మీకు అనేక హాలిడేస్ వస్తాయి. సో ఇవన్నీ నాట్ ఓన్లీ స్టూడెంట్స్, జనరల్ ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, పొలిటీషియన్స్ కానీ, ఎవరైనా కూడా వాళ్ళ రంగాల్లో రాణించాలనుకుంటే హాలిడేస్ అనేది ఇంపార్టెంట్. హాయిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో స్పెండ్ చేసుకుంటూ ఉండటం అనేది ఆనవాయితీ. సో ఈరోజు జన్మాష్టమికి సినిమా షూటింగ్స్ కొన్ని కొంతమంది ఫ్యామిలీలతో ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. సో ఇది కూడా సినిమా ఫీల్డ్ ఏంటి, స్పోర్ట్స్ ఫీల్డ్ ఏంటి, ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఏంటి, బిజినెస్ పీపుల్ అందరికీ రెస్ట్ కావాలి. ఆ ఒక రెస్టుని ఈ విధంగా మన యొక్క హాలిడేస్ పరంగా చేసుకోవచ్చు, లక్ష్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఉన్నటువంటి ఫీల్డ్లోనే ఉన్నటువంటి బిజినెస్ ఇంకా గ్రోత్ చేయడానికి కూడా ఈరోజు సమాహితమవుతుంది. ఇలాంటి మంచి రోజుని హాయిగా జరుపుకొని శ్రీకృష్ణుని దండం పెట్టుకొని, భగవంతుడు అంతా మంచిగా జరగాలి అనుకుంటాడు కాబట్టి డెఫినెట్గా ఈరోజు దండం పెట్టుకొని మీ యొక్క డేని ప్రారంభించండి.
అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి వన్స్ అగైన్ కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. కృష్ణుడు పుట్టిన రోజు. సో ఈరోజు మీరు కృష్ణుల్లా విజృంభించండి. ఆల్ ద బెస్ట్. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్. బాయ్, యువర్ శేష్.